మనం మన కెరీర్‌లో ఏదైనా సాధించాలి అనే పట్టుదల, సహనం మనలో ఉంటే ఏదైనా సాధించగలమని మళ్ళీ నిరూపించారు నందిని అక్షర గారు. అయితే ఈ అథ్లెటిక్ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు ఆవిడని అడిగి తెలుసేసుకుందాం. హాయ్ నందిని హాయ్ గారు. మ్యామ్. చెప్పండి ఇప్పుడు మీ కెరీర్‌ని ఎలా స్టార్ట్ చేశారసలు? సో, నేను నా అథ్లెటిక్స్ కెరియర్ 2018లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్నాను. ఫ్రమ్ దేర్ మా పీటీ సార్ ముత్తయ్య సార్ నన్ను నా టాలెంట్ చూసి అండ్ అప్పుడు నేను ఫుట్బాల్ ఆడేదాన్ని. ఒక 2 ఇయర్స్ ఫుట్బాల్ ఆడాను. సో, ఫ్రమ్ దేర్ నా ఎజిలిటీ కానివ్వండి, నా రన్నింగ్ అదంతా చూసి మా ముత్తయ్య సార్ నన్ను రీజనల్స్ మా కేంద్రీయ విద్యాలయ రీజనల్స్ ఉంటాయి. సో, అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో జరిగాయి. అక్కడికి పంపించారు. సో, అక్కడ పంపియంగానే నాపురి రమేష్ సార్ ఈజ్ అ ద్రోణాచార్య అవార్డీ. వాళ్ళ అసిస్టెంట్ కోచ్ నారద్ సార్ అనే సార్ నన్ను చూసి నీకు రన్నింగ్ బాగుంది, వీ విల్ గివ్ ట్రైనింగ్, అంతా నువ్వు ఆడొచ్చు, నువ్వు అచీవ్మెంట్ చేయొచ్చు మన తెలంగాణకి, ఇండియాకి అనగానే ఐ సెడ్ ఓకే అని చెప్పి నేను నా డీటెయిల్స్ తీసుకుని అంతా చేసుకుని దెన్ దే అప్రోచ్ మై ఫాదర్. వాళ్ళ అప్రోచ్ అవ్వగానే మా ఫాదర్ వాళ్ళకి ఏం తెలియదు, దే ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో, అక్కడికి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు ఏం లేదు. సో, దెన్ వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఇలా చెప్తున్నారు ఒక అమ్మాయిని అంత దూరం పంపించాలి అని చెప్పి, ఒక్కటే అంటే హాస్టల్లో ఉంచాలి అని చెప్పి దే సెడ్. వాళ్ళు కొంచెం తడబడ్డారు. దెన్ మై ఫాదర్ తర్వాత నేను వెళ్ళి కొంచెం నేను దాని గురించి తెలుసుకుని దెన్ ఐ హ్యావ్ అప్రోచ్ మై ఫాదర్. వాళ్ళకి నేను అర్థం చేసి అంత చేపిస్తే దెన్ దే సెడ్ ఓకే అని. బట్ మై మదర్ కొంచెం తడబడ్డారు. బికాజ్ ఒక అమ్మాయిని అంత దూరం పంపించి, ఫ్యామిలీ నుంచి దూరం పంపించి ఎందుకు, మళ్ళీ స్టడీస్ కూడా దెబ్బతింటాయి అని చెప్పి. ఎందుకంటే ఆ టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు దేర్ వాజ్ ఓన్లీ ఏంటంటే స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఉండే. ఏంటంటే నేను స్టడీస్లో చాలా బాగుండే, మంచిగా టాప్ క్లాస్లో వస్తుండే, మంచి మార్క్స్ వస్తుండే. దెన్ దే సెడ్ ఎందుకు స్టడీస్లో ఉన్నావు, ఈ ఆటలు ఎందుకంటే తర్వాత నేను ఎందుకంటే చెప్పాను కొంతమందికే మనకి ఆపర్చునిటీ వస్తుంది, ఒక ఇండియా నేమ్ రిప్రజెంట్ చేయాలి అని చెప్పి. అది నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి అనగానే దెన్ మా పేరెంట్స్ కానివ్వండి నాకు సపోర్ట్ చేసి దెన్ నన్ను ఇక్కడ పీజీ హాస్టల్లో ఇంద్రానగర్ గచ్చిబౌలిలో పీజీ హాస్టల్లో ఉంచి దేర్ ఆల్సో మాకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండే. అప్పుడు మా రమేష్ సార్ నాకు ఒక మంత్లీ 3000, మా డాడీ ఒక 3000, 6000 పే చేసి నన్ను హాస్టల్లో ఉంచి అక్కడి నుంచి నన్ను ట్రైనింగ్కి నేను మార్నింగ్ ఈవినింగ్ గచ్చిబౌలి స్టేడియం బై వాక్ వెళ్ళి ట్రైనింగ్ చేసి వచ్చేదాన్ని. అలాగా టిల్ నౌ ఐ హ్యావ్ పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను 45 నేషనల్స్ ఆడాను. అండ్ ఇన్ దట్ ఐ హ్యావ్ సెక్యూర్డ్ 40 నేషనల్ మెడల్స్ అండ్ 4 ఇంటర్నేషనల్స్ ఆడాను. ద under 20 world champion 2 times in 2021 and 2022, which is held in Kenya and Colombia. And in Colombiaలో నేను ఫైనల్స్ వరకు వచ్చాను. సో 100 హర్డిల్స్లో. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో టిల్ ఫైనల్స్ ఇన్ ది 100 హర్డిల్స్, అది కూడా జూనియర్ లెవెల్లో. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ ప్లేడ్ ఏషియన్ గేమ్స్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ చైనా. దాంట్లో నేను బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది సీనియర్ లెవెల్లో. అండ్ నౌ ఏషియన్ ఛాంపియన్షిప్ విచ్ ఈస్ హెల్డ్ అట్ సౌత్ కొరియా గూమీలో, దాంట్లో నేను గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇంత నన్ను ట్రస్ట్ చేసి నన్ను ఇంత హెల్ప్ చేసి అండ్ దే ట్రస్టెడ్ మై ప్రాసెస్ ఏంటంటే అండ్ హోప్స్ ఉండే నా మీద. సో దానివల్ల నేను ఇంత వరకు రావడం జరిగింది. అయితే మీకు అసలు దీంట్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? అప్పుడు మా పీటీ సార్ ముత్తయ్య సార్ ఏంటంటే ముందు నాకు ఒక స్పోర్ట్స్ అనేది కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. మా ఇంటి దగ్గరే నేను క్రికెట్ ఆడడం కానీ లేదా ఫుట్బాల్ మా వాళ్ళతో ఏదైనా ఒక చిన్న గేమ్స్ లేదా న్యూస్ ఛానల్స్లో క్రికెట్ రానివ్వండి, ఏదైనా ఒక స్పోర్ట్స్ ఛానల్స్ వస్తే ఆ ఇంట్రెస్ట్ ఉండే గేమ్స్ అనేది. సో అలాగా నేను మా స్కూల్లో కేంద్రీయ విద్యాలయంలో గేమ్స్ పెడితే దాంట్లో పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేస్తే నేను మంచిగా ఆడుతున్న వాళ్ళు చూసి నన్ను రమేష్ ముత్తయ్య సార్ హీ సెడ్ నువ్వు మంచిగా చేస్తున్నావు, నీకు మంచి కోచింగ్ వస్తే యూ విల్ బీ బెటర్ దెన్ అందరికంటే, లైక్ దట్ నన్ను సపోర్ట్ చేశారు. అలాగా నేను కూడా ఐ సెడ్ లైక్ సరే ఒక ఇండియాకి ఆడాలి అని ఒక థాట్ వచ్చింది నా మైండ్లో. సో ఫ్రమ్ దేర్ నాకు ఇంట్రెస్ట్ రావడం జరిగింది. దెన్ ఐ స్టార్టెడ్ ఇన్ టు ద స్పోర్ట్స్. ఇప్పుడు ఒక అథ్లెటిక్గా లైఫ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు ఈ జర్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అందరికీ ఉంటాయి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టార్ట్ చేయడమే చాలామంది అంటారు, ఎందుకు ఒక అమ్మాయి అయ్యి ఉండి స్పోర్ట్స్లోకి ఎందుకు మంచి చదువుకుంటూ ఉండొచ్చు, మళ్ళీ ఎందుకు
మన వంశంలోనే లేదు అని మా వాళ్ళు ఎల్డర్స్ కానివ్వండి, మా గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ వద్దు వద్దు అని చెప్పారు. బట్ మై ఫాదర్ స్టూడ్ బిసైడ్ మీ అండ్ ఈ సైడ్ ఆయన సపోర్ట్ చేశారు, నించుని మరీ సపోర్ట్ చేశారు. అలాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు రావడం జరిగింది. ఇంజురీస్ అంటే ఇంజురీస్ ఆల్సో కామన్ స్పోర్ట్స్ పర్సన్కి, బట్ ఐ హ్యాడ్ టూ మేజర్ ఇంజురీస్. వన్ ఈజ్ హ్యామ్స్ట్రింగ్లో, లైక్ హ్యామ్స్ట్రింగ్లో నాకు గ్రేడ్ 2 ఇంజురీ అవ్వడం జరిగింది. అది కూడా అండర్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్ ఉండే, బికాస్ ఇన్ 2022 దానికి ఒక 2-3 ఇయర్స్ ముందే 2-3 మంత్స్ ముందే నాకు హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ రావడం జరిగింది. సో అలాగా ఐ వాజ్ లైక్ లాస్ట్ టైం 2021లో నేను సెమీస్ వరకు వెళ్ళడం జరిగింది అండర్ 20 వరల్డ్ ఛాంపియన్షిప్లో. ఐ థాట్ బై గాడ్ గ్రేస్ నాకు రెండో ఛాన్స్ కూడా రావడం జరిగింది కరోనా వల్ల. సో నేను అనుకున్నాను నేను కూడా ఈ నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మంచిగా ఆడాలి, మంచిగా ఫైనల్స్ వరకు వెళ్ళాలి, మెడల్ తేవాలి అని ఉండే. సో ఐ ట్రైన్డ్ హార్డ్, బికాస్ డోంట్ నో ఎందుకు అలాగైందేమో, బట్ ఐ హ్యాడ్ అ హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ. సో అలాగా నేను ఒక 3 days వరకు నేను నేను వాష్రూమ్కి వెళ్ళలేకపోయాను, తినలేకపోయాను, బికాజ్ ఐ వాజ్ ఇంటూ లిటిల్ డిప్రెషన్. ఎందుకంటే ఇంకా 2 months ఉంది ఛాంపియన్షిప్కి, నేను క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫికేషన్ కూడా చాలా ఈజీగా ఉండే, క్వాలిఫై అవ్వాలని ఆ మైండ్ సెట్లో ఉండే. బట్ సడన్గా ఇంజురీ అవ్వడం వల్ల నాకు ఏం చేయాలో అర్థం కాక, దెన్ మా కోచ్ కానివ్వండి, అందరు సపోర్టింగ్ స్టాఫ్, మై పేరెంట్స్ స్టూడ్ బిసైడ్ మీ, లైక్ నువ్వు చేయగలవు, ఏం కాదు అని చెప్పి దే వర్క్డ్ అ లాట్ నా ఇంజురీ మీద. రీహాబ్ చేయించారు, అంతా చేయించి దెన్ దే మేడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది క్వాలిఫికేషన్. ఐ హ్యావ్ క్వాలిఫైడ్ బై కమింగ్ ఫస్ట్. నేను ఫస్ట్ వచ్చాను, ఫెడరేషన్లోకి ఫస్ట్ వచ్చి నేను క్వాలిఫై అయ్యాను. ఫ్రమ్ దేర్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను. అక్కడ కూడా లైక్ నా పర్ఫార్మెన్స్ అంత వస్తుందేమో రాదనుకున్నాను. బట్ నేను వెళ్ళిన వెంటనే హీట్స్లో నేను సెకండ్ వచ్చాను. సెకండ్ వచ్చి ఐ డిడ్ మై పర్సనల్ బెస్ట్ అండ్ నేషనల్ రికార్డ్ చేశాను. అలాగా సెమీస్లో కూడా నేషనల్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ నేను ఫైనల్స్కి వెళ్ళాను. అప్పుడు నేను ఫస్ట్ ఇండియన్ ఉమెన్ జూనియర్గా 100 hurdlesలో వెళ్ళడం. ఇండియా నుంచి ఇప్పుడు దాకా మనకి 100 hurdlesలో ఒక ఉమెన్ ఫైనల్స్ వరకు వెళ్ళడం లేకుండే. బట్ ఐ మేడ్ ఇట్. అండ్ అది కూడా విత్ ఇంజురీ నుంచి రికవర్ అయ్యి వచ్చి అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాను. 2 times లైక్ 24 hours-లోనే 2 times నేను నేషనల్ రికార్డ్ చేశాను. అండ్ ఇట్ వాజ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మనం ఫేస్ చేసుకుంటూ వస్తే డెఫినెట్లీగా ఒక మంచి హైయెస్ట్ అచీవ్మెంట్ చేస్తామనేది ఇదే పెద్ద ఎగ్జాంపుల్ ఫర్ మీ. సో ఇప్పుడు మనం గేమ్ ఆడేటప్పుడు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు మైండ్ గేమ్ అనేది ఆడతారు చాలామంది. ఇలా ఎవరి నుంచైనా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పడ్డారా? అంటే కొన్ని ఫేస్ చేశాను. ఇంజురీస్ వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళు అన్నారు నువ్వు ఇంజురీలో ఉన్నావు, నువ్వేం ఆడగలవు, నువ్వు ఆపేసి మేము వెళ్తాము అనేసి అనగానే సెడ్ నాకు ఇంజురీ ఉండడం అది నా పర్సనల్, నేను ఇంజురీ ఉన్నా ఏదున్నా నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి నేను చూపించాను. నా ఇంజురీ ఉన్నా కూడా నేను బాగా ఆడతానని చెప్పి నేను ఆ ఇంజురీలోనే క్వాలిఫై అయ్యి వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళి అక్కడ జరిగింది. చాలామంది కొన్ని ఫేస్ చేశాను. అండ్ మా పేరెంట్స్ అంటే మా రిలేటివ్స్ కానీ నుంచి అవ్వండి, లేదా కాంపిటీషన్ మా చైనాకి వెళ్ళినప్పుడు కానీ, వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు అందరూ బయట కంట్రీ వాళ్ళు దే వాజ్ లైక్ ప్రేజింగ్ మీ అండ్ దే వాజ్ చియరింగ్ మీ. అప్పుడు లైక్ పక్కన వాళ్ళ కంట్రీ వాళ్ళు ఉన్నా కూడా దే వాజ్ ప్రేజింగ్ మీ. అండ్ నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. బట్ ఆఫ్టర్ ఐ వెంట్ ఇన్ టు పాజిటివ్ మైండ్ అండ్ ఐ థాట్ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా అని చెప్పి నేను ఇంకా దాన్ని బూస్టింగ్గా తీసుకుని నేను మంచిగా ఆడడం జరిగింది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ అంటే మాటలు కాదు, అదొక రకంగా మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి అని చాలామంది అంటారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎవరు సింగిల్గా అక్కడి వరకు రానియరు అని అంటారు. అది నిజమే అంటారా? వెనకాల ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే టీమ్ గేమ్స్లో అలా ఉంటుందేమో కానివ్వండి. దీంట్లో మేము ఎప్పుడు ఇండివిజువల్ ఈవెంట్, అథ్లెటిక్స్ అంటేనే ఇండివిజువల్ ఈవెంట్. మనకి ఎక్కడంటే వీ హ్యావ్ లైవ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మన దాని మీద పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఫస్ట్ వస్తే మనం ఫస్ట్ వచ్చి వాళ్ళ క్వాలిఫైయింగ్ బెంచ్ మార్క్స్ ఉంటాయి, అది మనం చేస్తే డెఫినెట్లీగా వాళ్ళు ఇవ్వాల్సిందే. నేషనల్ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్ కానీ. సో అథ్లెటిక్స్లో అలాంటివి ఏముండవు, బికాజ్ ఇట్ ఈస్ ఎ ఇండివిజువల్ ఈవెంట్. సో దానివల్ల మన టాలెంట్ అండ్ మన పర్ఫార్మెన్స్ బేస్డ్ బై ఉంటుంది మనకి కాంపిటీషన్. ఓకే, ఇప్పుడు మీరు ఈ గేమ్కి అసలు మీ కోచ్ ఎలా మీకు హెల్ప్ చేసేవాళ్ళు? చాలా సపోర్ట్ చేస్తారు. అంటే స్టార్టింగే మేము మా
ఫాదర్ టీ షాప్, మమ్మీ ఇంట్లో పని చేస్తుంటారు. సో అలాంటి పరిస్థితిలో నుంచి నన్ను అక్కడి నుంచి ఇంత దూరం తీసుకొచ్చి ఒక 30 కిలోమీటర్స్ మేము కాపురాలో ఉంటాం, ఇది గచ్చిబౌలి. సో ఫ్రమ్ దేర్ అవ్వదని చెప్పి నాకు అసలు హాస్టల్ లైఫే తెలీదు. అలాంటిది నన్ను హాస్టల్ లైఫ్లోకి తెచ్చి నన్ను ఉంచి అంత ఇది చేసి అప్పుడు నేను చాలా భయపడ్డాను. బట్ మా నాగరాజ్ సార్ కానివ్వండి, రమేష్ సార్ వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేశారు. అంటే ఒక బూస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఏం కాదు నువ్వు ఉంటే మంచి లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి. అలాగా సార్ నాకు హాస్టల్ ఫీజు కట్టలేని టైంలో కూడా హాస్టల్ ఫీజు కట్టి నన్ను ఇది హాస్టల్ ఫీజు పే చేసి అన్నీ చేశారు. అండ్ ఫ్రమ్ ఆఫ్టర్ ఇన్ ఏషియన్ గేమ్స్ ఎప్పుడు ముందుందో, సో సార్కి హెల్త్ బాగాలేకుండా అయింది. ఈ హ్యాజ్ అపెండిక్స్. సో అది అవ్వడంతో సార్ చూపించుకోవడానికి వెళ్తే అది 24 అవర్స్లో సర్జరీ చేయాలని ఉంటే, బట్ హీ రిఫ్యూజ్డ్. అండ్ సార్ ఒక్కటే మాట చెప్పారంట డాక్టర్కి, నేను మా ఇద్దరు నందిని ఏషియన్ గేమ్స్కి వెళ్తుంది, ఆ అమ్మాయికి నేను కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాలి, నేను ఉంటేనే ఆ అమ్మాయి ట్రైనింగ్ చేయగలదు అని చెప్పి సార్ నాది డాక్టర్ని రిఫ్యూజ్ చేసి మరి నాకు రోజు మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ ఇచ్చి, సండేస్ కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చి, ఎవ్రీ టైం ఫోన్లో తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, రికవరీ తీసుకుంటున్నావా లేదా అని చెప్పి అన్నీ అంత సొంత కూతురులాగా చూసుకుని ఏషియన్ గేమ్స్ మెడల్ కొట్టించారు. హీ సపోర్టెడ్ అ లాట్. ఆయన లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు మీ ఫ్యూచర్లో గోల్స్ ఏంటి, మీకు ఇంకా ఏం సో నెక్స్ట్ ఇయర్ మనకి ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి, అండ్ 2028 ఒలింపిక్స్. సో లాస్ట్ 2023 ఏషియన్ గేమ్స్లో నేను బ్రాంజ్ మెడల్ గెలిచాను. ఐ విష్ వచ్చే ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలవాలి. బికాస్ ఏషియన్ ఛాంపియన్షిప్లో రీసెంట్గా ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ వచ్చింది. సో సేమ్ పార్టిసిపేషన్సే కంట్రీసే వస్తాయి అక్కడ. సో ఐ విష్ ఇదే పర్ఫార్మెన్స్ నేను ఇది చేసుకుని వచ్చే ఏషియన్ గేమ్స్ ఐ విల్ డెఫినెట్లీ విన్ గోల్డ్ అండ్ కామన్వెల్త్లో మెడల్ గెలవాలి. అండ్ వచ్చే ఒలింపిక్స్, సో ఈ ఒలింపిక్స్లో 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ ఐ విల్ ప్లే ఒలింపిక్స్ అండ్ ఐ విల్ విన్ మెడల్ ఫర్ దట్ కంట్రీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం స్టార్ట్ చేసామంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా మధ్యలో వదిలి వెళ్ళిపోవాలనిపించిందా? యా, అంటే అప్పుడు ఇంజురీ అయినప్పుడే అనిపించింది, లైక్ మనకి ఎందుకు నొప్పులు ఎందుకు ఇది అనేసి. ఎందుకంటే ఒక 3 days నేను ఆ నొప్పికి నేను భరించలేక ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫుడ్, నాకు సరిగ్గా నిద్ర లేకపోయింది అంతా. బట్ దెన్ ఆల్సో మా కోచ్ కానివ్వండి అలాగ వాళ్ళు సపోర్ట్ చేసి, పేరెంట్స్, ఎందుకంటే తర్వాత వాళ్ళు అన్నారు, ఇంతవరకు వచ్చావు, ఇంతవరకు ఇండియా వరకు ఆడావు, ఇండియా వరకు నువ్వు ఆడగలవు అని చెప్పి అలాగ చేసి అలాగ సపోర్ట్ చేయడం వల్ల అండ్ వాళ్ళు మనతో ఉండి నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఆపేద్దామనుకున్న మైండ్ సెట్ వచ్చినప్పుడల్లా మా కోచ్ నాకు వెనకాల నుంచి బూస్టప్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల నేను ఇంకా ఆ మైండ్ సెట్కి రాలేదు. అది రానివ్వరు కూడా మా కోచ్, ఎందుకంటే ఎవ్రీ డే హీ సపోర్ట్స్ మీ, ఎవ్రీ డే హీ బూస్ట్ మీ. అండ్ మా పేరెంట్స్, ఎందుకంటే నేను ముందు స్పోర్ట్స్ స్టార్ట్ చేయని ముందు అండ్ స్పోర్ట్స్ స్టార్ట్ చేశాక నా పరిస్థితి చూసుకుంటే కొంచెం బెటర్. సో అప్పుడు అనిపించింది ఇంకా కొంచెం స్పోర్ట్స్ చేస్తే ఇంకా మంచిగా మన అచీవ్మెంట్ చేస్తే డెఫినెట్లీ మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అని. అందుకే ఇప్పుడు దాకా నెవర్ గివ్ అప్. ఇప్పుడు ఒక అబ్బాయి అయితే ఓకే, కానీ అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అప్పుడు ఆ గేమ్ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి. యా, అది ఏంటంటే మా కోచ్ దానికి అన్నిటికీ సిద్ధం చేస్తాడు, ఎందుకంటే అలాంటివి అది కామన్ అని చెప్పి. ఎందుకంటే సపోజ్ ఇఫ్ వీ ఫేస్ దట్, ఎందుకంటే మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని చూసి మనం ఇక్కడ వరకు వచ్చి ఉంటాం. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ముందు మన ప్రాబ్లమ్స్ చిన్నవి. సో అలాగని చెప్పి ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని మేము మైండ్లో పెట్టుకుని దాని నుంచి మేము ఎట్లా బయటకు వచ్చామో దాన్ని చూసుకున్నప్పుడు మాకు ఈ నొప్పులు ఏదైనా కానీ మాకు చాలా స్మాల్ థింగ్స్. సో అది మాకు మా సార్ మమ్మల్ని రెడీ చేస్తారు కాబట్టి మేము అది ఆ పెయిన్స్ అన్నీ మాకు మైండ్లో రావు. ఇప్పుడు మీరు గేమ్ ఆడినప్పుడు గేమ్లో చాలామంది ఉంటారు కదా, వాళ్ళలో మీకు టఫెస్ట్ ప్లేయర్ అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, ఇప్పుడు అంటే నా ఈవెంట్ హెప్టాథ్లన్ కాబట్టి ఇట్ ఈస్ 7 events: 100 hurdles, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావ్లిన్, 200, 800. సో అన్నీ కలిపితే 2 daysలో చేయాలి. దెన్ వీ హ్యావ్ సర్టన్ పాయింట్స్ ఫర్ దట్. లాస్ట్లో ఎవరి పాయింట్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు దాకా అయితే నేను ఫ్రమ్ లాస్ట్ 3 years నుంచి 2-3 years నుంచి నేను ఐ ఆమ్ ద ఇండియన్ నెంబర్ 1 అండ్ నౌ ఐఎమ్ బికమ్ ఏషియన్ నెంబర్ 1 ఆల్సో. సో నాకు ఇప్పుడు దాకా ఏషియా వరకు అయితే టఫెస్ట్ అయితే అనిపించలేదు. లాస్ట్ ఇయర్ కొంచెం అనిపించింది, బట్ నా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకుని నేను ఇప్పుడు ఏషియన్ నెంబర్ 1.
సో నేను ఒలింపిక్స్ వెళ్తే వరల్డ్ ఛాంపియన్షిప్లో చాలామంది ఉన్నారు. వరల్డ్లో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 5941 పాయింట్స్ చేస్తే దే ఆర్ ఆల్మోస్ట్ నియర్లీ 7000 పాయింట్స్. సో ఏంటంటే ఉన్నారు టఫెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ బయట. సో ఐ విష్ నేను డెఫినెట్లీగా మా కోచ్ సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్తో నేను డెఫినెట్లీగా నేను రీచ్ అవుతాను. ఇప్పుడు ఫ్యామిలీ సపోర్టే కాకుండా మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి ఊరు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. వాళ్ళందరూ ఏంటంటే రే ఆ అమ్మాయి చూడరా అబ్బాయిలా తిరుగుతుంది అట్లా మాట్లాడతారు కదా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా ఊర్లో? అది కామన్ అయిపోయింది. బికాస్ స్పోర్ట్స్లోకి వచ్చాక చాలామంది అన్నారు, అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఫస్ట్లో నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1-2 ఇయర్స్ వరకు ఏ మాటలు నేను విన్నాను, కొంచెం బాధపడ్డాను. తర్వాత ఎప్పుడు నేను ఇండియా జెర్సీ నా టీషర్ట్ మీదకి వచ్చిందో, దెన్ వెన్ ఐ వర్డ్ నేను ఎప్పుడు ఇండియన్ జెర్సీ వేసుకున్నానో అప్పుడు ఎవరెవరు ఆ మాటలు అన్నారో వాళ్ళే వచ్చి నాతో ఫోటో దిగడం కానివ్వండి, నాకు కంగ్రాట్స్ చెప్పడం కానివ్వండి, లేదా మా అమ్మాయి అని చెప్పుకుని తిరగడం చూశాక అప్పుడు అనిపించింది ఏదైనా సాధించేటప్పుడు చాలామంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎప్పుడు మనం ఎంత పెద్ద స్థాయిని మనం సాధిస్తామో డెఫినెట్లీ వాళ్ళే మనల్ని వచ్చి ప్రేస్ చేస్తారని అప్పుడు తెలిసి వచ్చింది. సో అలాంటివి విన్నాక అనిపించింది ఇంకా సాధించాలి అనిపించింది. అదే మైండ్ సెట్తో నేను ఇంకా సాధిస్తున్నాను ఇప్పుడు విన్ అయినప్పుడు నందిని అక్షరా ఫస్ట్ ప్లేస్ అని చెప్పగానే మీ ఫీల్ ఎలా ఉంటుంది అసలు? మీకు అది అప్పుడు ఎవరు గుర్తొస్తారు మైండ్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్? అదైతే ఇట్స్ అల్టిమేట్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది గెలిచే వరకు చాలా టెన్షన్స్ కానివ్వండి, యాంగ్జైటీస్ కానీ చాలా ఉంటాయి మనకి. ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్లలో మేము స్ట్రాంగ్ ఉండం, కొన్ని ఈవెంట్లలో మేము స్ట్రాంగ్ ఉండం. స్ట్రాంగ్ ఉన్న ఈవెంట్లో వీ విల్ బీ హ్యాపీ అండ్ మేము స్ట్రాంగ్ లేని ఈవెంట్లలో కొంచెం డౌన్ అయిపోతుంటాం. బట్ మా కోచ్ ఏంటంటే రెండింటిని ఎలా బేస్ చేయాలో మాకు నేర్పుతారు మా ట్రైనింగ్లో. సో అలాగా నేర్పడం వల్ల మేము ఒకటే దాంట్లో వెళ్తూ లాస్ట్ టైం ఈ రీసెంట్ ఏషియన్ ఛాంపియన్షిప్లో నాకు అది ఫేస్ చేశాను. ఎందుకంటే లాంగ్ జంప్ వరకు లైక్ 5 ఈవెంట్స్ వరకు ఐ వాజ్ ద టాప్, 300 పాయింట్స్ లీడ్లో ఉండే. వెన్ ఐ కేమ్ టు ద జావ్లిన్ ఐ హ్యాడ్ ఇప్పుడు నాకు ఎల్బో ఇంజరీ ఉంది. ఆ ఎల్బో ఇంజరీలోనే నేను వెళ్ళి ఆడాను జావ్లిన్. సో నేను అనుకున్నాను చేయలేనేమో అనేసి. అయినా కూడా నేను కొంచెం డాక్టర్స్తో కానివ్వండి వాళ్ళతో అందరితో వర్క్ చేసి నేను చేస్తే నేను వేసాను 34 మీటర్స్ వరకు వేసాను జావ్లిన్. బట్ ఎవరు సెకండ్ ఉన్న చైనా అమ్మాయి షీ త్రోడ్ 50 మీటర్స్. సో అక్కడ కవర్ అయిపోయింది. షీ వెంట్ టు ద ఫస్ట్ పొజిషన్ అండ్ ఐ వాజ్ ద సెకండ్ పొజిషన్. నేను సెకండ్ పొజిషన్ రాగానే నేను కొంచెం డౌన్ అయిపోయాను. కానీ మా కోచ్ ఫోన్ చేసి ఏం కాదు, యూ విల్ డెఫినెట్లీ డూ 800 బెస్ట్, నీ 800 బాగుంటుంది కాబట్టి మంచి స్ట్రాటజీతో వెళ్ళు, మంచి చెయ్యి అనగానే దెన్ ఆ కాన్ఫిడెన్స్తో నేను 800 చేస్తే నేను ఫస్ట్లోకి వచ్చి ఆమెకి నాకు చాలా డిఫరెన్స్లో పెట్టి నేను ఫస్ట్ రావడం జరిగింది. సో అలాగా మేము బేస్ చేసుకుని వెళ్తూ ఉంటాం. ఇప్పుడు చాలా కంట్రీస్తో ఆడుతూ ఉంటారు కదా, అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు మంచిగా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు దాకా అయితే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అంటే బయట కంట్రీ వాళ్ళు. జస్ట్ ఏంటంటే మేము వెళ్తాము, మేము మా కాంపిటీషన్ చేసుకుని వస్తాము. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ అంత టైం ఉండదు మాకు. సో ఏంటంటే మా కాంపిటీటర్స్ అవుతారు. బట్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడే ఫ్రెండ్స్. తర్వాత మేము ఎవరితో టచ్లో ఉండము. మోస్ట్లీ మన ఇండియాలో అందరూ ప్రతి కాంపిటీషన్లో కలుస్తాం కాబట్టి మన ఇండియాలో అయితే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. మీరు ఈ స్పోర్ట్స్ కాకుండా ఇంకా వేరే స్పోర్ట్స్ ఏమైనా ఆడతారా? నేను స్టార్టింగ్లో ఫుట్బాల్ ఆడాను. ఫ్రమ్ దేర్ అథ్లెటిక్స్లో వచ్చేసాను. సో అలాగా ఫుట్బాల్ ఒకటే ఇష్టం నాకు. ఫుట్బాల్ ఆడుతూ ఉంటాను. ఖాళీ టైంలో నేను సాటర్డే సండే ఫ్రీ ఉన్నప్పుడల్లా కొంచెం ఫుట్బాల్కి ఇస్తాను. సో ఇట్ ఇంక్రీజెస్ మై ఎండ్యూరెన్స్ కానివ్వండి, ఎజిలిటీ అందుకోసం నేను ఫుట్బాల్ ఆడుతూ ఉంటాను. మీరు ఏం చదువుకున్నారు? నేను తెలంగాణ సోషల్ వెల్ఫేర్లో చదువుతున్నాను. ఫ్రమ్ 10th క్లాస్ నుంచి నేను సోషల్ వెల్ఫేర్, 10th 11th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ నార్సింగిలో చేశాను. ఇప్పుడు నేను రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశాను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బుదేరాలో సంగారెడ్డి. వాళ్ళు స్పోర్ట్స్లో నేను రాగానే ఎవరు స్కూల్ వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేయరు. బట్ నేను స్పోర్ట్స్లోకి వచ్చాక నేను ఎప్పుడెప్పుడు చదువుకోవడానికి కూడా వాళ్ళు నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేశారంటే, ఇప్పుడు దాకా నేను ఫెయిల్ అవ్వడం అనేది అంటే తక్కువ మార్క్స్ కూడా రాలేదు. నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేయకముందుకు ఎంత
మార్క్స్ వచ్చాయో స్పోర్ట్స్ స్టార్ట్ చేసాక కూడా అన్నీ మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే ఎవ్రీ డే దే యూస్ టు సెండ్ మీ నా సిలబస్ కానివ్వండి, నా ఏం చదవాలి, ఎట్లా అంటే ఎగ్జామ్లో ఏమేమి వస్తాయి అన్నీ మాకు బ్రీఫ్గా ఇస్తే నేను దాన్ని చదువుకుని నాకు చాలా మంచి హెల్ప్ చేయడం వల్ల స్టడీ అండ్ స్పోర్ట్స్ రెండు బోత్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఒక గోల్డ్ మెడలిస్ట్ అయితే మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మీకంటూ ఇది కావాలని ఉంటారు కదా, మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు కొంచెం స్పోర్ట్స్ అంటే ఇంత గెలిచాక కూడా నాకు కొంచెం తెలంగాణ స్టేట్ నుంచి నాకు సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ ఐ హోప్ మన తెలంగాణ మనకి సపోర్ట్ చేస్తుంది. ఏంటంటే నేను 25 ఇయర్స్ అయిపోయింది మేము హైదరాబాద్లో ఉంటే, మాకు ఒక ఇల్లు కూడా లేదు, మేము రెంట్కుంటున్నాము. సో మాకు ఒక ఇల్లు ఇచ్చి నాకు ఒక జాబ్ ఇస్తే ఇట్ విల్ బీ సెక్యూరిటీగా ఉంటుంది. అండ్ నాకు ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్గా ఉండకుండా ముందు కాంపిటీషన్స్ వచ్చే కాంపిటీషన్స్ కూడా ఇంకా మంచిగా చేసుకుంటూ వచ్చే ఒలింపిక్స్ కానివ్వండి, లేదా ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్, సో అవన్నీ నేను ఆడాలి, గెలవాలి అంటే కొంచెం నాకు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గి అండ్ నాకు ఒక మంచి జాబ్ ఉంటే, ఒక ఇల్లు మా ఫ్యామిలీని కొంచెం సెటిల్ చేసి నేను ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బీ నంబర్ 1. బికాజ్ ఇప్పుడే నేను ఏషియన్ నంబర్ 1గా ఉన్నాను. అది కూడా కొంచెం లేకపోతే డెఫినెట్లీ ఐ విల్ బికమ్ వరల్డ్ నంబర్ 1 అండ్ వచ్చే ఒలింపిక్స్ కూడా నేను ఆడతాను. సిబ్లింగ్స్ ఉన్నారండి మీకు? ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు. మా తమ్ముడికి మా పేరెంట్స్కి ఇద్దరికి సపోర్ట్ చేస్తుంటారు. మదర్ ఏం చేస్తారు? మమ్మీ ఇంట్లో పని చేస్తుంటారు. డాడీ టీ షాప్ అండి. మమ్మీ డాడీ సపోర్ట్ వల్లనే మీరు ఇంత దూరం వచ్చి, కోచెస్ సపోర్ట్స్ వల్ల మీరు ఇంత దూరం వచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ. ఏంటంటే ఇంత సపోర్ట్ చేస్తూ ఏంటంటే నా మీద హోప్స్ పెట్టుకొని పుల్లల గోపిచంద్ అకాడమీ సార్, గోపి సార్, పుల్లల గోపిచంద్ సార్ నన్ను వాళ్ళ అకాడమీలో ఉంచి నాకు మంచి ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ ఇచ్చి చేయడం వల్ల నేను ఇంతవరకు రావడం కలిగింది. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ థ్యాంక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి. సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల, వీళ్ళందరూ ఒక బిల్డింగ్, ఒక ఫౌండేషన్ పెట్టి నన్ను ఇంత పిల్లల్లాగా నించోబెట్టడం వల్ల ఐఎమ్ అచీవింగ్ దిస్ మచ్. సో థ్యాంక్ యూ. వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఐఎమ్ ఇక్కడ వరకు వచ్చాను. సో మన తెలంగాణ స్టేట్ కూడా నాకు సపోర్ట్ చేస్తే ఐ విష్ దే విల్ సపోర్ట్ మీ అండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ అచీవ్ మోర్ అచీవ్మెంట్స్. ఇప్పుడు మీరు ఈ జర్నీ తర్వాత ఇంకేం చేయాలనుకుంటున్నారు? నేను మన డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆల్సో. నేను ఎంబీఏ చేసి నేను మంచి స్టడీస్లో కూడా నేను ఒక టాప్గా ఉండాలనుకుంటున్నాను. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? నాకు నీరజ్ చోప్రా అంటే ఇష్టం. ఎందుకంటే అన్నని ఎప్పుడు కలిసినప్పుడల్లా మంచి మాటలు మంచి చెప్పుకుంటూ ఉంటారు. ఈజ్ మన ఒలింపిక్ మెడలిస్ట్ జావ్లిన్లో. సో నేను కూడా అంత కాకపోయినా ఎంతో లైక్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకుని డెఫినెట్లీగా నేను కూడా మంచిగా అన్నలాగా ఒలింపిక్ మెడల్ కొడతాను. మీ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ అండి. తెలంగాణ హైదరాబాద్ అయ్యుండి అదొక్కటే ఉంటుంది. సో అదే నాకు ఇష్టం. అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ దొరకదు కదా, మరి అక్కడ ఐ గో ఫర్ ఫ్రూట్స్ కానివ్వండి, లేదా ఇక్కడ నుంచి మేము ఏదైనా బ్రెడ్ కానివ్వండి, లేదా ఏదైనా కొంచెం ఇక్కడ నుంచి ఇంటి నుంచి పికిల్స్ కానివ్వండి, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి రెడీమేడ్ ఫుడ్స్ రెడీమిక్స్ తీసుకుని అక్కడికి వెళ్ళి మేము దాన్ని తీసుకుంటూ ఉంటాము. మీకు ఈ జర్నీలో ఎప్పుడైనా అరే వద్దురా మనకి ఇది ఎందుకు అట్లా అనిపించిన రోజు ఉందా? కొన్ని ఉన్నాయి. బట్ ఎప్పుడెప్పుడు మన జర్నీని చూసుకుంటామో మనం ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఇంతవరకు అచీవ్ చేసామే, ఇప్పుడు ఇది లేకపోయి ఉంటే మనం ఎక్కడ ఉండేటోళ్ళం, అదే ఇప్పుడు ఇంత వచ్చినా కూడా మేము ఇక్కడ ఉన్నాము అంటే ఇంకా కొంచెం అచీవ్ చేస్తే ఇంకెక్కడ ఉంటాము, లేదా పాత వాళ్ళని కూడా లైక్ మా పెద్ద స్పోర్ట్స్ పర్సన్ని చూసుకుని లేదా మంచి అచీవ్ చేసిన వాళ్ళని చూసుకుంటే మాకు అనిపిస్తుంది ఇంకా చేయొచ్చు మనము, ఇవి ఎంత తక్కువ అని చెప్పి మేము అలాంటివి అనిపించినప్పుడల్లా మా జర్నీని నేను బ్యాక్ సైడ్ చూసుకుంటే ఐ విష్ అనిపిస్తుంది ఇంకా చేయొచ్చు మనము అని నాకు ఉంటుంది. మీరు ఈ కెరీర్ని స్టార్ట్ చేసే ముందు మైండ్లో అనుకున్నారా నేను ఎప్పటికైనా గోల్డ్ మెడల్ కొట్టాలి అని అనుకున్నారా, లేదంటే నార్మల్గా? అంటే ప్రతి స్పోర్ట్స్ పర్సన్కి స్టార్ట్ చేసినప్పుడల్లా ఒకటే గోల్ ఉంటుంది, ఎంత పెద్ద కాంపిటీషన్ అయినా ఓన్లీ ఒలింపిక్ మెడలే కొట్టాలి, ఒలింపిక్ మెడల్ అన్ని కొట్టాలి అన్నది ఒక్కటే
ఉంటుంది. సో నాకు కూడా అదే ఉండే ఒలింపిక్ మెడల్ కొట్టాలి అని చెప్పి. బట్ స్పోర్ట్స్లోకి వచ్చాక తెలిసింది ఈ ఏషియన్ గేమ్స్ కూడా ఉంటాయి, వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, కామన్వెల్త్ గేమ్స్ ఉంటాయి అనేసి. సో నేను 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఏషియన్ గేమ్స్ అవుతుండే స్పోర్ట్స్. అప్పుడు అనుకున్నాను నేను ఈ నెక్స్ట్ ఏషియన్ గేమ్స్కి నేను మెడల్ కొట్టాలి అనేసి. సో అప్పుడు ఇంకా నేను స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేయలేదు, అంటే అథ్లెటిక్స్ అనేది కూడా తెలీదు. బట్ ఏదో బై గాడ్ గ్రేస్ నెక్స్ట్ ఏషియన్ గేమ్స్కి నేను బ్రాంజ్ మెడల్ కొట్టాను. సో మనం ఏది అనుకున్నా సాధించగలం అని ఎగ్జాంపుల్ నేను. ఎందుకంటే అంటే నాకు స్పోర్ట్స్ తెలీదు, అలాంటిది మనం జస్ట్ టీవీలో చూసి మనం నెక్స్ట్ ఏషియన్ గేమ్స్కి ఉండాలి అని అనుకుని ఆ మైండ్ సెట్ పెట్టుకున్నాను. దెన్ దేవుడు నన్ను స్పోర్ట్స్లోకి రానివ్వడం, మళ్ళీ ఆ స్పోర్ట్స్ నుంచి నెక్స్ట్ ఏషియన్ గేమ్స్కి వచ్చేసరికి నేను మెడల్ కొట్టడం. సో ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇప్పుడు మీరు గేమ్ ఆడడానికి వెళ్తారు కదా, అప్పుడు మీకు మైండ్లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? దేవుడికి ప్రేయర్ చేసుకుంటారా, లేదంటే ఇంటికి మాట్లాడతారా? అంటే నేను చాలా స్పిరిచువల్గా వెళ్తూ ఉంటాను. ఎక్కువ ఏంటంటే నేను ఎక్కువ టెంపుల్స్ కానివ్వండి, గాడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ నేను గాడ్కి ప్రే చేసుకుని దెన్ ఐ కాల్ టు మై కోచ్, నేను వెళ్తున్నానని చెప్పి కోచ్కి కాల్ చేసి అండ్ మా పేరెంట్స్కి కాల్ చేసి దెన్ ఐ స్టెప్ ఇంటూ అక్కడున్న కోచెస్కి వాళ్ళని బ్లెస్సింగ్స్ తీసుకుని అండ్ మా కోచ్ నుంచి కాల్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుని మా పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకుని దెన్ ఐ పే ఫై గాడ్ అండ్ వెళ్తూ ఉంటాను. సో నేను ఎక్కువ స్పిరిచువల్ సైడే వెళ్తూ ఉంటాను. సో అలాగా నేను ఎక్కువ స్పోర్ట్స్ ఏది స్టార్ట్ చేసినా గాడ్కి ప్రే చేసుకుని వెళ్తూ ఉంటాను. మీరు విన్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు? అసలు ఎట్లా ఫీల్ అవుతారు? ఇంటికి ఫోన్ చేస్తారు లేదంటే? ఫస్ట్ గెలవంగానే ఫస్ట్ మా కోచ్కి ఫోన్ చేస్తాను. కోచ్కి ఫోన్ చేసి నేను చెప్పేసి వెళ్ళి ఉంటాను అనమాట. కోచ్ నేను చేస్తాను సార్, డెఫినెట్లీగా అచీవ్ చేసి వస్తాను అనేసి. సపోజ్ చెయ్యకపోయినా నేను ఈవెంట్ అయిన వెంటనే మా కోచ్కే ఫోన్ చేస్తాను. సో మొన్న కూడా ఏషియన్ గేమ్స్ అయ్యాక నేను కోచ్ కాల్ చేస్తాను, సార్ ఇలాగ నేను గెలిచాను అనగానే ఈ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంజరీ పెట్టుకుని గెలుస్తామో లేదో అనుకున్నాము. బికాజ్ మెడల్ వస్తుందని ఉండే కానీ సెకండో థర్డో వస్తుంది అనుకున్నాం. బట్ గోల్డ్ రావడం ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇంజరీలో ఉండి అండ్ అది కూడా జావ్లిన్ చేయడంలో అసలే అవ్వలేకపోయాను, అంటే త్రోస్ చేయలేకపోయాను ఇక్కడ ట్రైనింగ్లో. అలాంటిది నేను అక్కడికి వెళ్ళి మెడల్ సాధిస్తాను అనేసి నాకు కూడా హోప్ లేకుండా, బట్ మా కోచ్కి ఉండే సాధిస్తాను. దెన్ ఆ కోచ్ నేను మెడల్ కొట్టంగానే మా కోచ్కి అండ్ మా పేరెంట్స్ కాల్ చేయగానే దే వాజ్ వెరీ హ్యాపీ. కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఏంటంటే ఏషియన్ బ్రాంజ్ మెడల్ కొట్టి అగైన్ నెక్స్ట్ ఇయరే మనం ఏషియన్ నెంబర్ 1 అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ కష్టంగా ఉంది, వెనక్కి వచ్చేయాలని అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా మీకు? అంటే ఇప్పుడు దాకా అంటే మా పేరెంట్స్ కానివ్వండి, కోచ్ కానీ ఆ సిచ్యువేషన్ తేలేదు. ఎందుకంటే ఒక పర్సన్కి, ఒక అథ్లీట్కి ఫైనాన్షియల్గా బాగుండాలి, ట్రైనింగ్ బాగుండాలి అండ్ మైండ్ సెట్ మా పేరెంట్స్తో అందరితో బాగుండాలి అండ్ అట్మాస్ఫియర్ బాగుండాలి. సో నాకు బై గాడ్ గ్రేస్ అన్నీ బాగుండే. ఏంటంటే మా కోచ్ నుంచి, మా పేరెంట్ నుంచి అట్మాస్ఫియర్ కానివ్వండి, మూడ్ కానివ్వండి, నా ట్రైనింగ్ ఇదంతా కోచ్ చూసుకునేవాళ్ళు. ఫైనాన్షియల్గా మా పేరెంట్స్ కానివ్వండి, గోపీచంద్ సార్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల అన్నీ అనుకూలించి ఇప్పుడు దాకా అయితే ఫేస్ చేయలేదు. అంత మైండ్ సెట్ అంటే వెనకాలకు వచ్చేయాలి అన్న మైండ్ సెట్ వరకు అయితే ఇప్పుడు వరకు మా వాళ్ళు తేలేదు, మా కోచ్ కానివ్వండి, మా పేరెంట్స్ కానివ్వండి. ఎందుకంటే ఏది వచ్చినా జస్ట్ స్పోర్ట్స్ అండ్ మెడల్ ఫర్ అవర్ తెలంగాణ అండ్ ఇండియానే ఫస్ట్ టాప్ ప్రియారిటీగా ఉండే. ఇప్పుడు మేము ఒకటి విన్నాము, మీరు గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు మీ ఫాదర్కి ఒక ఇంజరీ అయ్యింది, కానీ అది మీకు చెప్పకుండా దాచారని విన్నాము. అప్పుడు మీరు ఎలా అనిపించింది తర్వాత తెలిసింది? అది ఖేలో ఇండియాలో 2020లో ఇదే అవ్వడం జరిగింది ఇన్సిడెంట్. అప్పుడు నేను ఫస్ట్ టైం ఖేలో ఇండియాకి వెళ్ళాను జూనియర్ లెవెల్లో, 100 హర్డిల్స్ అండ్ లాంగ్ జంప్. సో లాంగ్ జంప్ అవుతూ ఉండే. సో అక్కడ ఫస్ట్ ఏంటంటే అయ్యే ముందు అండ్ అయ్యాక కూడా నేను మా ఫాదర్కి ఫోన్ చేస్తాను. సో ఆ రోజు చేశాను లాంగ్ జంప్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యకముందు మనం ఫోన్ చేస్తే మాట్లాడి నాకు ఆల్ ద బెస్ట్ చెప్పి పెట్టేశారు. సో అది అయ్యి నేను గెలవాలి అని చెప్పి మా డాడీ టెంపుల్కి వెళ్తుండే. సో టెంపుల్కి వెళ్ళి నా కోసం పూజ చేసి వస్తున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్లో డాడీకి కొంచెం ఇంజరీ అవ్వడం జరిగింది. సో అలాగే ఆ ఇంజరీలో కూడా అంత నొప్పిలో కూడా మా ఫాదర్
నాకు ఏంటంటే నెక్స్ట్ గెలిచాను. ఫోన్ చేస్తుంటే ఒక 2-3 టైమ్స్ తీయలేదు. తర్వాత నేను ఇంకొకసారి కాల్ చేస్తే మా తమ్ముడు ఎత్తి డాడీ ఇట్లా బయటికెళ్ళారు, వచ్చాక కాల్ చేపిస్తానంటే సరే అని వెయిట్ చేశాను. అప్పటిదాకా నాకు ఏదోలా ఉండే. తర్వాత నేను కాల్ చేసి తర్వాత మాట్లాడితే మాట్లాడారు ఫోన్ ఎత్తి. బట్ ఆ టైంలో డాడీకి కాల్లో స్టిచెస్ వేస్తుండే అంట. సో ఆ సిచ్యువేషన్లో కూడా నాతో ఫోన్ మాట్లాడి కాంగ్రెస్ చెప్పి అన్నీ చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకో ఈవెంట్ ఉండే హర్డిల్స్ నెక్స్ట్ డే ఉండే. దాంట్లో కూడా నేను మెడల్ కొట్టాను. అప్పటికి ఆల్రెడీ 3 డేస్ అయిపోయి ఉండే నేను డాడీకి ఇంజరీ అయ్యి. సో అప్పుడు నేను కాల్ చేసి చెప్తే కాంగ్రెస్ చెప్పారు. అప్పుడు మా కార్పొరేటర్ అందరు వెళ్ళి ఫోటో తీసేసి వాళ్ళు పేపర్లు వేయంగానే వాళ్ళ పేపర్ వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు నాకు పంపించగానే నేను ఫోన్లో చూసి డాడీ పట్టి కట్టి ఫోటో తీసి పంపెట్టారు. అది చూసి నేను చాలా ఏడ్చేసాను. ఏమైంది సడన్గా అంటే ఇలాగ ఇంజరీ అయింది, ఆ రోజే అయింది, చెప్పొద్దు అనుకున్నాము అంటే సరే అని చెప్పలేదు. నెక్స్ట్ నాకు తెలియని వెంటనే ఆ రోజే నేను రిటర్న్ ఫ్లైట్ వేసుకుని గువాహటి నుంచి హైదరాబాద్కి వచ్చి డాడీని కలవడం జరిగింది. సో ఇట్ వాజ్ లైక్ అన్ఫర్గెటబుల్ మెమొరీ నాకు. ఎందుకంటే అంత అయినా కూడా నాకు చెప్పకుండా దాచిపెట్టి ఎంతంటే ఇవన్నీ టీవీలోనే జరుగుతుండే. బట్ వెన్ ఐ ఫేస్డ్ ఇట్ ఐ వాజ్ లైక్ రియల్లీ నాకు ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ అది నాకు. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి? యా ఇప్పుడు దాకా అయితే అదే ఇప్పుడు దాకా అయితే నేను ఇంకా ఏం మేజర్గా చేయలేదు. మా డాడీదే అది అన్ఫర్గెటబుల్ మూమెంట్ సిచ్యువేషన్. మీకు ఇప్పుడు మీరు చేసే ప్రతి దాంట్లోనూ డాడీ డాడీ అంటున్నారు. మమ్మీ సపోర్ట్ ఉందా అంటే? యా మమ్మీ కూడా సపోర్ట్ చేస్తారు. బట్ షీఈ్ బ్యాక్గ్రౌండ్ సపోర్టర్ అనమాట. ఎక్కువ అంటే మమ్మీకి అంతా ఎలా అంటే ఏం మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేసి అంత నాలెడ్జ్ లేదు మమ్మీకి. బట్ మా ఫాదర్ కొంచెం అటు ఇటు తిరుగుతారు అండ్ అటు ఉంటారు కాబట్టి హీస్ లిటిల్ నాలెడ్జ్ అంటే కొంచెం చూడడం అదంతా. బట్ ఆఫ్టర్ నేను ఏషియన్ గేమ్స్ గెలిచాక ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. మా మమ్మీ ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళినా షీ టెల్స్ దట్ నువ్వు ఈసారి మెడల్ తీసుకుని రావాలి, ఇలా చెయ్యి. మమ్మీ లైవ్లో చూస్తున్నప్పుడు కూడా చెప్తూ ఉంటుంది. లైక్ నెక్స్ట్ ఈవెంట్కి చెప్తుంటే ఈ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్గా ఉంది, ఈ అమ్మాయిని చూసుకో అనేసి మమ్మీ నాకు కూడా స్ట్రాటజీస్ చెప్తుంటుంది. అప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే మమ్మీ ఆల్సో నా ట్రాక్లో వస్తుంది, అంటే నా స్పోర్ట్స్ ట్రాక్లో వస్తుంది, మమ్మీకి కూడా కొంచెం అర్థమవుతుంది అనేసి. సో ఇప్పుడు మమ్మీ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫుల్గా. మీరు కనుక స్పోర్ట్స్ మ్యాన్ కాకుండా వేరేది అయ్యి ఉంటే దేన్ని చూస్ చేసుకునేవాళ్ళు? స్పోర్ట్స్ కాకుండా అయితే నేను స్టడీస్కి ప్రిఫర్ ఇస్తాను. సో ఐ వాంట్ టు లైక్ నేను ఎంబీఏ అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం నాకు. కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో కుకింగ్ ఇంట్లో ఉన్నప్పుడల్లా కుకింగ్కి నేను కొత్త వెరైటీస్ కానివ్వండి ఏదైనా చేస్తూ ఉంటాను. కరోనాలో కూడా నేను ఇంట్లో ఉండే 2 years అన్నీ ట్రై చేశాను, అన్నీ మంచిగా వస్తుండే. సో ఏంటంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం. కుకింగ్ కాకపోయినా అండ్ నాకు బైక్ డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఐ లైక్ టు రైడ్ బైక్. మా బాబాయ్ది R15 ఉంటుంది. సో ఐ డ్రైవ్ దట్ అండ్ ఐ లైక్ టు గో ఫర్ లాంగ్ డ్రైవ్స్ ఆన్ ద బైక్. అది కూడా నేను డ్రైవ్ చేస్తున్నా, నాకు చాలా ఇష్టం. మీరు బాగా ఏది వండుతారు? నాకు చికెన్ పులావ్ వచ్చు. సో నాకు ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి మా డాడీకి చాలా ఇష్టం నేను చేసే చికెన్ పులావ్ కానివ్వండి లేదా ఏ రెసిపీ చేసినా మా డాడీకి చాలా ఇష్టం. మీరు ఎక్కువగా దేనికి భయపడతారు? మా కోచ్కి ఎక్కువ భయపడతారు. బట్ అదొక అంటే భయం కాదు, అదొక అభిమానం. అదొక లైక్ ఏంటంటే మాకు ఒక దారి చూపించారు కదా అని అలాగా. మీకు గోల్డ్ మెడల్ కాకుండా ఒకవేళ సెలబ్రిటీగా వచ్చుంటే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? అంటే లైక్ చెప్పాను కదా కుకింగ్ ఇష్టం, బైక్ రైడింగ్ అండ్ లైక్ యాక్టింగ్ అంటే అంతా నాకు రాదు యాక్టింగ్ అదంతా. బట్ ఐ సీ మూవీస్ అంటే సెలబ్రిటీస్ అంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో మై డాడీ ఆల్సో చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. సో మాకు వస్తే కలవడానికి ఏమన్నా వస్తే దెన్ చిరంజీవి గారిని కలవడానికి వీ విల్ బీ వెరీ హ్యాపీ. ఏంటంటే చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం మా డాడీకి నాకు. సో చాలా హ్యాపీ ఉంటుంది కలిస్తే. ఏంటంటే లైఫ్లో ఉండే ఒక మంచి పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్ అయితే సార్ని కలవాలి అని చెప్పేసి. మీ ఫేవరెట్ మూవీ?
మూవీ అంజీ అనేసి అంజీ మూవీ ఓకే. దాంట్లో దేవుడి గురించి అంత బాగా చెప్పి అండ్ శివుడి గురించి అంత చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది చూశాక ఒక డివైన్ స్పిరిచువల్గా ఎలాగుంటే ఏది అన్నీ సాధించచ్చు అనేసి దాంట్లో చూపించడం జరిగింది మెగాస్టార్ గారు. సో అక్కడి నుంచి నాకు చాలా ఇష్టం ఆ మూవీ అంటే. మీరు ఎప్పుడైనా టైటిల్ గెలిచాక చాలామంది ఏడుస్తారు కదా, మీరు అట్లా ఏడ్చింది ఏదైనా ఉందా? అంటే మొన్న రీసెంట్గా ఏషియన్ గేమ్స్ అయినప్పుడు, ఎందుకంటే ఒక జూనియర్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్కి వెళ్ళాక, అది కూడా సీనియర్ ఇంటర్నేషనల్ వెళ్ళి నేను మెడల్ గెలిచాక ఐ ఫెల్ట్ వెరీ లైక్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ అనేది చాలా పెద్ద కాంపిటీషన్ ఆఫ్టర్ ఒలింపిక్స్ మన ఇండియాలో. సో దాంట్లో నేను మెడల్ గెలవడం అప్పుడు అనిపించింది చాలా, అంటే కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చాయి మా పేరెంట్స్, ఎందుకంటే చాలా కష్టాల్లో ఉండే ఆ టైంలో. అలాంటిది ఆ కష్టంలో అన్నీ బేర్ చేసుకుని నేను వెళ్ళి మెడల్ కొట్టడం చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ మెడల్ నాకు. మీ దృష్టిలో విన్నింగ్ అంటే మీ అభిప్రాయం ఏంటి? విన్నింగ్ అంటే ఇట్స్ లైక్ గివింగ్ అవర్ బెస్ట్. ఎందుకంటే మా సార్ చెప్తూ ఉంటారు, విన్నింగ్ మెడల్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. మనం బెస్ట్ ఇవ్వాలి. అండ్ ఇఫ్ వీ నాట్ గివ్ ద బెస్ట్ ఆల్సో, బెస్ట్ ఇవ్వకపోయినా మనం దాని నుంచి ఏదైనా నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి థింగ్లో ఏది చేసినా ఏదైనా దాంట్లో నుంచి నేర్చుకుంటేనే మనం గెలిచినట్టు. సో ఇప్పుడు నేను ఏషియన్ గేమ్స్, మొన్న ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా అంత మెడల్ కొట్టాక అక్కడి నుంచి నేను కూడా కొన్ని థింగ్స్ నేర్చుకోవడం జరిగింది. అంటే ఎంత పెయిన్ ఉన్నా, ఎంత ఏది ఉన్నా, ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేసినా నెవర్ గివ్ అప్. ఎందుకంటే ఆ జావ్లిన్లో నేను అంత చేయలేకపోయాను, అయినా కూడా నాకు గోల్డ్ మెడల్ అదే స్ట్రాంగ్తో అదే కాన్ఫిడెన్స్తో 800 బాగా చేయడం జరిగింది. చేశాక నేను గోల్డ్ మెడల్ గెలిచాను. సో అప్పుడు అనిపించింది ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా నెవర్ గివ్ అప్ ఇన్ అ లైఫ్ అని చెప్పి. మీ దృష్టిలో ఓటమి అంటే? ఓటమి అంటే లైక్ మా సార్ ఒకటే చెప్తారు, ఏంటి గెలవడం ఓడిపోవడం ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. ఏంటంటే ఫస్ట్ మనం పార్టిసిపేట్ చేయాలి. గెలవడం కొంతమంది ఇట్ ఈస్ అవర్ డే, మనం గెలుస్తాం, మన డే కాకపోతే ఓడిపోతాం. బట్ పార్టిసిపేట్ చేయడం ముఖ్యం. పార్టిసిపేట్ చేసి మన బెస్ట్ ఇవ్వడం మెయిన్ థింగ్. సో ఓడిపోయినా గెలిచినా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇప్పుడు ఓడిపోయినా ఏదో కొన్ని నేర్చుకుని ఉంటాం, దాన్ని మనం డెఫినెట్లీగా మనం లైఫ్లో అప్లై చేస్తే డెఫినెట్లీగా నెక్స్ట్ టైం కాంపిటీషన్ మనం గెలుస్తాం. సో అలాగని చెప్పి ఏం చేసినా దాంట్లో నుంచి నేర్చుకోవాలి, గెలిచినా ఓడిపోయినా. మీకే కనుక ఒక రోజులో సూపర్ పవర్ వస్తే మీరు ఏం చేస్తారు? ఒలింపిక్ మెడల్ గెలుస్తాను నేనైతే. ఎందుకంటే ఐ షుడ్ బి అన్ ఒలింపియన్ అండ్ ఐ షుడ్ విన్ ది గోల్డ్ మెడల్ ఫర్ అవర్ తెలంగాణ అండ్ కంట్రీ. లాస్ట్గా ఇప్పుడు చాలామంది యూత్ ఇలా గేమ్స్లోకి రావాలని అనుకుంటారు, మీరు అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మంచి అంటే రావాలి అంటే ఓ సర్టన్ ఏజ్ నుంచి వచ్చి మంచిగా లైక్ ఏది చేసినా, సపోజ్ స్పోర్ట్స్లోకి వచ్చినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏది ఉన్నా కూడా గివప్ ఇవ్వకుండా స్టార్ట్ చేస్తే అది డెఫినెట్లీ గోల్ రీచ్ అయ్యే వరకు హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెన్సీగా ఉండి అండ్ డెడికేషన్తో ఉంటే, ఎస్పెషల్లీ డిసిప్లిన్గా ఉండాలి. ఏది చేసినా డిసిప్లిన్గా ఉంటే డెఫినెట్లీ మనం అనుకునేది సాధిస్తాము. సో డిసిప్లిన్గా లేకపోతేనే మనం ఎంత పైకి వచ్చినా వి విల్ డెఫినెట్లీ కమ్ డౌన్. సో అదే మా కోచెస్ నేర్పిస్తారు, ఏం చేసినా కన్సిస్టెన్సీగా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్తో ఉంటే డెఫినెట్లీ అచీవ్ చేస్తాము. సో ఏది చేసినా నెవర్ గివ్ అప్. దేంట్లోకి వచ్చిన స్పోర్ట్స్లో కానివ్వండి లేదా స్టడీస్లో కానివ్వండి, హార్డ్ వర్క్ చేయండి. అండ్ మన గోల్ని మనం అచీవ్ చేయాలంటే కన్సిస్టెన్సీగా ఉండాలి, డెడికేషన్తో ఉండాలి అండ్ నెవర్ గివ్ అప్. అండ్ ఏంటంటే అదొకటే, కన్సిస్టెన్సీగా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఏంటంటే ఒక రోజు చేసాం, నెక్స్ట్ డే మనం రెస్ట్ తీసుకున్నామని కాకుండా మొత్తం మన గోల్ రీచ్ అయ్యే వరకు మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నందిని గారు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్ అంతా మనతో షేర్ చేసుకున్నారు. మనం దేంట్లోనైనా అడుగు పెడితే స్ట్రగుల్స్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిని మనం ఎదుర్కొని వాటన్నిటిని తట్టుకొని నిలబడితేనే మనం ఏ స్టేజ్కైనా వెళ్ళగలుగుతాం. కాబట్టి దేనికి కూడా నెవర్ గివ్ అప్ ఇవ్వద్దు.
For more videos like this, subscribe Big TV channel.